దేవుని నమ్ముకున్న కొత్తలో అద్భుతాలు పాస్టర్ గారు. కాలం కొనసాగుతుండగా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లా. దేవుడు మమ్మల్ని దూరం పెట్టేసి దేవుడు నన్ను మోసం చేస్తున్నాడు పాస్టర్. దేవుడు నన్ను ఆశీర్వదించడములా. హల్లెలూయా. లేదు గిద్యోను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ముందుకు సాగు, నీకు విజయం ఇస్తాడు. అసలు నువ్వు దేవుడు అని గ్యారెంటీ ఏమి? అదే కదా గిద్యోను చేసిండేది. అసలు నువ్వు దేవుని అని గ్యారెంటీ ఏమి? నువ్వెవరో వచ్చావు, నిలబడ్డావు, చెబుతా ఉన్నావు. అసలు నువ్వు దేవుడు దగ్గర నుంచి వచ్చిన దూతవని గ్యారెంటీ ఏమి? హల్లెలూయా. అలాగైతే ఏం చేయాలి చెప్పు? ఇదిగో నేను కొంచెము ఆహారాన్ని నీ ముందట పెడతాను. పెట్టగానే ఆయన ఏం చేశాడు? దానిని కాలేటట్టు చేశాడు. హల్లెలూయా. అప్పుడు అమ్మో, దేవుని దగ్గర నుంచి దేవుని దూత వచ్చాడు. అలాగైతే ఏం చేయాలి ఇప్పుడు నేను అని అంటే, లేదు నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యనంటే, అలా కాదు. యాక్చువల్గా ఏంటనంటే, ఆ 12 గోత్రాలలో నా గోత్రము చాలా చిన్నది. ఎంత? నాది మనస్సే అర్ధగోత్రం. ఏంటి? ఏసేపుకి 2 కొడుకులు, ఎఫ్రాయిము, మనస్సే. అయితే ఏసేపు యొక్క వంశానికి మాత్రము 2 భాగాలు ఇవ్వబడ్డాయి. ఆ 2 భాగాలలో ఒక భాగం ఏంటంటే మనస్సే, అంటే సగభాగం ఎక్కువ అనమాట వీళ్ళకి. సో 2 భాగాలు ఇచ్చారు, అర్ధగోత్రం అంటారు అనమాట. అది ఒక చరిత్ర. ఓకే, మనస్సే అర్ధగోత్రం, నన్నేవుడు పట్టించుకుంటాడు. అంత మాత్రమే కాదు, నేను చాలా చిన్నోని మా ఇంట్లో. ఏంటి? హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఈయన కూడా వంకలు. దేవుని దూత వచ్చి నువ్వు వెళ్ళు, నీకు తోడుగా నిలబడతా, నీకు విజయమునిస్తా. దేవుని యొక్క వాక్యం ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చింది, దర్శనం నీ దగ్గరకు వచ్చింది, ప్రవచనం నీ దగ్గరకు వచ్చింది. దేవుడు ప్రవచనము చేత, వాక్యము చేత, కళల చేత, దర్శనముల చేత నిన్ను తాకుతూ ఉంటున్నా కూడా, ఇది నాకు కాదులే, ఇది నేను చెయ్యలేనులే, ఇది నా వల్ల కాదులే, ఇది జరగదులే, నా కొరకు కాదులే. గిద్యోను అదే అంటున్నాడు. అయ్యా, నా కులం చిన్నదే, నా పేరు చిన్నదే, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర బలం లేదు, నా దగ్గర పవర్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. హల్లెలూయా. Nothing I have. Hallelujah. Hallelujah. See, when God talks with you, దేవుడు నీతో మాట్లాడితే ఆయన ఇచ్చేటువంటి ఒకే ఒక మాట చాలు. ఆ ఒక్క మాట నిన్ను అత్యున్నతమైన శిఖరము పైన నిలుచుండబెట్టగలదు. అందరికంటే హెచ్చుగా అది నిన్ను చేయగలదు. ఆ ఒక్క మాటను పట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళు.